2000 నోటు వెనుక ఉన్న రహస్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 9, 2016న ఒక సంచలనాత్మకమైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న ఈ నల్లధనాన్ని గూర్చి ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఒక నిర్ణయం తీసుకోవడం, పైగా దానిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టడం అంటే ఆయన నిర్ణయం వల్ల ప్రజల వద్ద ఉన్న సక్రమ సంపాదనకు ఏ నష్టం లేదు. కానీ అక్రమార్జన చేసిన వారి దగ్గర ఉన్న బస్తాల కొద్దీ 500 నోట్లను చిత్తు కాగితాల్లా కాల్చేయడం, చింపేయడం వంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఏదో నల్లధనంగా దాచుకున్న డబ్బును బ్యాంక్లో వేద్దామన్నా బ్యాంకు వారికి సరైన పత్రాలు, రుజువులు చూపించకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేస్తారు. అందువల్ల సగానికి పైగా నల్ల కుబేర్లు రాత్రికి రాత్రే బంగారం మీద పడ్డారు. ఎంత వీలైతే అంత బంగారం కొనేశారు. ఒక్క హైదరాబాద్లోనే తులం 50,000 పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరే, 500, 1000 నోట్లను రద్దు చేయడంతో పాటు బంగారం మీద కూడా కన్నేస్తేనే నల్లధనాన్ని అరికట్టవచ్చు. ఎందుకంటే అసలు ఆర్బీఐకు చెలామణిలో ఉన్న 100 నోట్లు, 1000, 500 నోట్లు ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా తెలుసు. ఈ 500, 1000ని రద్దు చేయడం వల్ల వాడకంలో ఇప్పటికీ 100 అంతకంటే తక్కువ నోట్లు మాత్రమే ఉంటాయి. అందువల్ల 2 ఉపయోగాలున్నాయి. 500 రూపాయల దొంగ నోట్లను ఇక ఎవ్వరూ మార్చలేరు. అప్పటికప్పుడు కేవలం కొద్ది రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అంటే వచ్చిన నోట్లను బట్టి ఎంత సొమ్ము ప్రభుత్వానికి తిరిగి రాకుండా ప్రజల్లోనే ఉండిపోయిందో లెక్కకు వస్తుంది. 2000 నోటును విడుదల చేసిన సామాన్యుని రోజువారీ జీవితంలో ఇంత చిల్లర మారడం